ఏజెన్సీ గ్రామాలు, పల్లెలు అంటేనే ప్రకృతి అందాలకు నిలయాలు. శీతాకాలం వచ్చిందంటే కొండలను, లోయలను తాగుతూ వెళ్లే పొగ మేఘాలు కొండలపై ఎక్కి మంచు దుప్పటితో కమ్మేసిన దిగువ ప్రాంతాలను తిలకించే దృశ్యాలు. ఇవన్నీ సాధారణంగా విశాఖపట్నం, అరకు లోయ, మన్యం ప్రాంతాలలో మనకి దర్శనమిస్తుంటాయి. అలాంటిదే భద్రాచలం ఏజెన్సీలో మంచు దుప్పటి కప్పింది. గత కొన్ని రోజులుగా భద్రాచలం ఏజెన్సీలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. ఇందులో భాగంగానే ఆదివారం దట్టమైన పొగ మంచు ఏజెన్సీ గ్రామాలను కప్పివేయడంతో పల్లెల్లో ఎక్కడ చూసినా మంచు దుప్పటి పరిచిన చందంగా అందంగా దృశ్యాలు దర్శనమిస్తూ కనువిందు చేశాయి. భద్రాచలం నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం కలిగిన పర్ణశాలకు వచ్చే భక్తులు, యాత్రికులు, ప్రయాణికులు ప్రధాన రహదారిపై వచ్చే క్రమంలో దట్టమైన పొగ మంచు కమ్ముకుపోవడంతో ప్రధాన రహదారి అంతా చీకటి మాయంగా మారింది. ప్రయాణికులు, వాహనదారులు తమను వాహనాలకు లైట్లు వేసుకుని వారి వాహనాలు నడిపే పరిస్థితి నెలకొంది. యువత రోడ్ల మీదకి వచ్చి తమ సెల్ ఫోన్లో తమకు నచ్చిన దృశ్యాలకు కెమెరాలు సంబంధించే పనిలో పడ్డారు. ఇది మొత్తంలో అధికంగా ఎండ తీవ్రత రోజులో ఎక్కువ ఉండడంతో ఈ విధంగా మంచు కురియకుండా అధిక ఉష్ణోగ్రత నుండి వాతావరణ సమతుల్యం చేయడానికి దోహదపడుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఏజెన్సీ గ్రామాలు, పల్లెలు అంటేనే ప్రకృతికి నిలయాలు. అలాంటిది భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు దట్టమైన పొగమంచులతోని మొత్తం ఈ వాతావరణం అంతా కమ్ముకుపోయింది. భద్రాచలం ప్రధాన రహదారి మీదుగా పర్ణశాలకు వచ్చే భక్తులు కానీ ఇతరత్ర ప్రయాణికులు కానీ వాహనాలని నడిపే క్రమంలో పొగమంచుతో రోడ్డంతా కమ్ముకుపోవడంతో లైట్లు వేసుకొని వాహనాలని నడిపే పరిస్థితి నెలకొంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో, పల్లెల్లో ఉదయాన్నే రైతులు, వ్యవసాయ కార్మికులు పనులకి వెళ్తుంటారు. అలాంటిది ఈ పొగమంచు కమ్ముకోవడంతో కాస్త ఇబ్బందులకు గురవుతూనే వ్యవసాయ పనులకి వెళ్తున్నారు. అలాగే చిన్న చితక వ్యాపారస్తులు, గ్రామాలలో తిరిగి సామాన్లు అమ్ముకునే వ్యాపారస్తులు కూడా ఈ పొగమంచుతోనే ఆ గ్రామాలలోకి వెళ్ళి వ్యాపారం కొనసాగించే పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే పొగమంచుతోని ఇన్ని రకాల ఇబ్బందులు ప్రజలు ఒక పక్క గురవుతూ ఉంటే, ప్రకృతి ప్రేమికులు మాత్రం అరుదుగా వచ్చే ఈ పొగమంచుని బాగా ఆహ్లాదిస్తున్నారు. చాలామంది యువకులు రోడ్ల మీదకి వచ్చి కేరింతలు కొడుతూ ఈ పొగమంచుని ఆస్వాదిస్తున్నారు. అలాగే గత కొంతకాలంగా ఎండ తీవ్రతలు పెరుగుతూ ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలు ఈ చలి మంచుతో కాస్త ఉపశమనం పొందే విధంగా వారు తృప్తి పడుతూ ఉన్నారు.